హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ మూర్తి ఛానల్. సో ఈ వీడియోలో మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటిది నేర్చుకుందాము. సో ప్రాబ్లం చూద్దామా. సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x plus 5 minus z is equal to 3, 2x minus 8y plus z is equal to minus 5 and x minus 2y plus 9z is equal to 8. ఓకేనా. ఈ ఈక్వేషన్స్ని గాస్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని యొక్క ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలమ్మా. ఓకేనా. సో ది ఆర్గ్యుమెంటెడ్ matrix of given equations. సో ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకునేటప్పుడు మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందమ్మా. సో అంటే ఏమి లేదు, మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని ఆర్డర్ ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడైనా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉందేమో చూసుకోండి అమ్మా. ఓకేనా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎక్స్కి ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టేగా మనకి. సో అంటే ఇది ఫస్ట్ లైన్లో రాసుకోండి. ఓకేనా. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉన్నది ఫస్ట్ లైన్లో రాసుకుంటే మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. అంతే, అంతకంటే ఏం లేదు. ఎక్కడ రాసినా ఒకటే, ఆర్డర్లో రాసినా పర్వాలేదు. సో మన కంఫర్ట్ కోసం నేను ఈ విధంగా రాసుకున్నాను. మీరు ఇలా ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్స్ ఏంటమ్మా, 1 - 2 9 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న 8 అనమాట. అంటే 1 - 2 9 అలాగే అవతల ఉన్నటువంటి 8. ఇది జస్ట్ నేను చుక్కలు పెట్టుకుంటాము, ఏం లేదు, దీన్ని సెపరేట్ చేయడం కోసం అంతే. నెక్స్ట్ ఆర్డర్లో రాసేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్స్లో కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, 3 1 - 2 -1 3. ఓకే. నెక్స్ట్ దాంట్లో ఏమున్నాయమ్మా, 2 - 8 1 - 5. ఓకే. సో ఈ విధంగా మనకి ఒక ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అయితే వచ్చిందనమాట. దీన్ని ఇది ఏ, ఇది బి అంటాము. అంటే ఏ అంటే ఇక్కడ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే మనం దేంతో ఫామ్ చేసుకున్నాము, ఏని XYZ యొక్క కోఎఫిషియంట్తో ఫామ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాము. ఇది ఈక్వల్ టు అవతల ఉన్నటువంటి ఎలిమెంట్తో ఫామ్ చేసిన దీన్నేమో బి అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏబి అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 0 చేయడం. అంటే ఇక్కడ ఏమున్నాయి కిందన 3 2 -8. ఓకేనా. ఈ మూడింటిని 0 చేయడం అనేది మన టార్గెట్. ఓకే. సో ఫస్ట్ కాలం 1 తీసుకోండి. ఓకేనా. అంటే కాలం 1 ఏంటేంటి, 1 3 2. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ కాలం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ తీసుకోండి. ఓకేనా. దీన్ని ఉపయోగించి ఈ కింద ఉన్నటువంటి వాటిని 0 చేయడానికి ట్రై చేయండి, అంతేగాని వేరే ఆప్షన్స్ తీసుకోవద్దు. ఓకే. ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్స్ 0 చేసినప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అలాగే సెకండ్ కాలంలో ఎప్పుడైనా మీరు 0 చేద్దాం అనుకుంటే సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ తీసుకోండి. అలాగే థర్డ్ రోలో ఉండేటప్పుడు థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్. ఇలా తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ 1ని ఉపయోగించి ఈ 3ని 2ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మనకి 3 ఎక్కడుందమ్మా, R2లో ఉంది కదా. సో R2 ఎంప్లాయిస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. కానీ 3 - 3 అయితేనే 0 అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే R2 - 3R1 రాసుకోండి. అంటే అప్పుడు 3 దీన్ని 3తో మల్టిప్లై చేస్తే కనుక 3 - 3 0 వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడ 2 ఉంది కాబట్టి సేమ్ ఆపరేషన్ ఏమవుతుందంటే R3 ఎంప్లాయిస్ R3 - 2R1గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని మల్టిప్లై చేసేస్తే ఈజీగా 0 అయిపోతాయి. సో ఫస్ట్ రోకి ఎటువంటి ఇవి లేవు కాబట్టి 1 - 2 9 8 అలా రాసేసి ఇప్పుడు చూడండి 3R1 చేసాం కదమ్మా, R2 - 3R1. అందుకని ఇది 3తో మల్టిప్లై చేసుకుంటూ 0 చేయాలన్నమాట.
అంటే ఇక్కడ 3 అవుతుంది కదమ్మా. సో 1 into 3. సో 3 minus 3 ఎంత? 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? -6. 1 minus of -6 ఎంత? 7. 1 minus of -6 అంటే 1 plus 6. 1 plus 6 is 7 అనమాట. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 3తో మల్టిప్లై చేసినప్పుడు 27. ఓకే. సో -1 minus 27 ఎంత అవుతుంది? -28. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 3తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందేమో? 24. ఓకే. 24. 3 8 are 24. 3 minus 24 ఎంత? -21. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి థర్డ్ రో వచ్చేటప్పటికి పైన ఈసారి 2తో మల్టిప్లై చేయాలి. అంటే R3 - 2R1 రాసుకున్నాం కదమ్మా ఆపరేషన్. అందుకని 2తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఇక్కడ 2 వస్తుంది. సో 2 - 2 ఎంత? 0. అలాగే ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు -4 అవుతుంది. సో -8 మైనస్ ఆఫ్ -4 ఎంత? -8 + 4. -8 + 4 వాల్యూ ఎంతమ్మా? -4 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 18 అవుతుందమ్మా. ఓకే. 1 - 18. 1 - 18 ఎంత వస్తుంది? -17. ఓకే. 1 - 18 -17. నెక్స్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 16 అవుతుందమ్మా. ఓకే. -5 - 16 అనమాట. -5 - 16 వాల్యూ ఎంత? -21. -21. ఓకే. ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా సరే ఒక రోలో ఒక ఎలిమెంట్ కనుక క్యాన్సిల్ అవుతుంది అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసేసుకోండి. ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది? మనకి నెంబర్స్ రెడ్యూస్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఈజీ అవుతుంది అనమాట. అది క్యాన్సిల్ చేసేటప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్లోనూ క్యాన్సిల్ అవ్వాలి. అంతేగాని 2 ఎలిమెంట్స్లోనూ ఎలా క్యాన్సిల్ అవుతుందని చేసాం అనుకోండి, ఇక ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ వస్తే మీరు అసలు చేయలేరు. కాబట్టి మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా? 7 - 28 - 21. సో ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 7. ఓకేనా. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ R2/7 చేస్తాము. అలాగే ఇక్కడ కింద R3లో చూస్తే అన్ని మైనస్లో ఉన్నాయి. సో ఈ మైనస్లు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి కదా. అందుకని చెప్పేసి దాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఎలాగా ఒక స్టెప్ వేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా తీసేసుకోండి. అంటే R3/-1 చేసేసుకోండి. చేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాబ్లం. సో 1 - 2 9 8. ఇప్పుడు 0. 7 7తో డివైడ్ చేసినప్పుడు 1. -28ని డివైడ్ చేస్తే -4. -21 డివైడ్ చేసినప్పుడు -3. ఓకే. ఇక్కడ 0 4 17 21. ఎందుకని? మనం మామూలుగా డైరెక్ట్గా చేసేసాం కదమ్మా, అందుకనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 తీసుకోండి. అదే సెకండ్ కాలం కదా. సెకండ్ కాలంలో చేసినప్పుడు ఏం చెప్పాను? కాలం టు రూట్ 2 అనమాట. ఓకేనా. ఇంకా కాలం టు రూట్ 2 అది కామన్ ఎలిమెంట్ 1 అనమాట. సో దాన్ని ఉపయోగించి చేస్తాము. సో దిస్ ఈజ్ R3 implies R3 - 4R2. ఎందుకని? ఇది R2లో ఉంది, ఇదేమో R3లో ఉంది. కాబట్టి మనం ఆ విధంగా రాసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు 1 - 2 9 8 0 1 - 4 -3. ఇది 0. ఇక్కడ ఏమవుతుందో 0 అయిపోతుంది కదా. ఎందుకని? ఇక్కడ 4 వస్తుంది. 4 - 4 0. ఇక్కడ ఎంత అవుతుంది? 16. ఓకేనా. ఇది 16 అవుతుందమ్మా. అంటే 17 - 6 అంటే ఎంత? 17 + 16 అనమాట. 17 + 16. సో ఎంత అవుతుంది? 33 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 12. ఓకే. 21 + 12 అంటే ఇది కూడా ఎంత అవుతుంది? 33 అవుతుంది. ఓకేనా. 21 - 12 అంటే 21 + 12 is 33. ఓకే. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇందాక ఏం చెప్పాను? ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం అండ్ థర్డ్ రో థర్డ్ కాలం కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. సో ఇవి జీరోస్ అయిపోయాయి కదా. ఇది జీరోస్ అయినప్పుడు ఇది ఎక్లాన్ ఫామ్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మరలా ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకోండి. ఈక్వేషన్స్ అంటే ఇది ఎక్స్, ఇది వై కోఎఫిషియంట్, ఇది జెడ్ కోఎఫిషియంట్ కదమ్మా. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? ఎక్స్ - 2y
ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఎక్స్ కోఎఫిషియంట్ 0 అయిపోయింది కదా, అందుకని ఇది ఏమవుతుంది మనకి 1y మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా, y మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే ఇక్కడ ఎంత అవుతుంది 33z ఈజ్ ఈక్వల్ టు 33. అంటే ఒకటే ఉంది కదమ్మా, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ 0 అయిపోయినాయి కాబట్టి జెడ్ ఒకటి ఉంది కాబట్టి 33z ఈజ్ ఈక్వల్ టు 33 అనమాట. అంటే ఇక్కడ నుంచి జెడ్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. దీన్ని పట్టుకొచ్చి లెఫ్ట్ వచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ -3 ప్లస్ 4z అని రాసుకోవచ్చు కదా. అంటే -3 ప్లస్ 4 ఇంటూ -3 ప్లస్ 4 ఇంటూ 1 అంటే -3 ప్లస్ 4 ఎంతమ్మా, మళ్ళీ 1 అయిందనమాట. ఈ y వాల్యూ z వాల్యూ పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది 8 ప్లస్ 2y మైనస్ 9z. ఓకేనా, -2y అటువైపు పోతే +2y అయింది, ప్లస్ 9z అటువైపు పోతే -9z అయింది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 ఇంటూ y వాల్యూ 1 కాబట్టి 2 మైనస్ 9. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంతమ్మా 6 మైనస్ 9 3 అనమాట. అంటే దేర్ఫోర్ సొల్యూషన్ ఏమొచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ z ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1 ఏనండి ప్లస్ 1, z ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇది మనకి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. అంటే గాస్ ఎలిమినేషన్ అంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేసి తద్వారా ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి బీటెక్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుందమ్మా. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం కావాలంటే ఇన్బాక్స్లో పెడితే కనుక ఏదైనా ప్రాబ్లం మీకు చేసిస్తాను. కొంచెం లేట్ అయినా కంగారు పెట్టకండి, ఖచ్చితంగా చేసిస్తాను. సో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.